ముంబై పేలుళ్ళు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఆ టైంలో ఏదో సెలబ్రేషన్స్ చేసుకున్నారు, వాళ్ళు అది మానేయలే. అదేమని ఆ రోజున అడిగితే మేమేమన్నా ముందు ఊహించామా లాంటి మాటలు మాట్లాడారు. అది పక్కన పెడితే ప్రభుత్వానికి ఆ విషయం తెలుసు. ఇప్పుడు ఈ విషయం తాజాగా మరొకసారి చర్చకు వచ్చింది. ఏదైతే హెడ్లీని ఇప్పుడు ఎవరైతే హెడ్లీ అనేవాడికి అనుచరుడే ఈ రాణా, లేదా వాడు పెద్దోడు, వాడు పెద్ద గ్యాంగ్స్టరు, వీడు వాడికి సెకండ్ గ్యాంగ్స్టర్ అనమాట. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వీడు ఎఫ్బిఐకి ఇన్ఫార్మర్గా చేశాడు ఈ హెడ్లీ అనేవాడు. వాడిని ఇప్పుడు ఇండియాకి అప్పచెప్పట్ల, వాడు మెయిన్ సూత్రధారి, వీడు సహసూత్రధారి అనమాట రాణా అనేవాడిని ఇప్పుడు తీసుకొచ్చినవాడిని. ఈ సందర్భంగా లీక్ అయినటువంటి కొన్ని పత్రాల బట్టి బయటకు వస్తున్నటువంటి అంశం ఏంటంటే, హెడ్లీని భారత్కి అప్పగించడం వల్ల తమ దేశ నిఘా కార్యకలాపాలు ప్రస్తుత విచారణకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా భావిస్తోంది. అమెరికా దర్యాప్తు సంస్థలైన ఎఫ్బిఐ వంటి వాటితో వీడికి సంబంధాలు ఉన్నాయి. ఎవరు? హెడ్లీకి. వీడు గతంలో వాళ్ళకి ఇన్ఫార్మర్గా పనిచేశాడు. ముంబై దాడి సమాచారం ముందుగానే అమెరికా నిఘా సంస్థల దృష్టికి తెచ్చాడట వాడు. అయితే దాన్ని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోలేదని తాజాగా బయటపడింది. ఈ నేపథ్యంలో వాడిని అప్పగించడం వల్ల నిఘా సమాచారాన్ని సేకరించే విధానాలు, ఉగ్రవాద ఇన్ఫార్మర్గా హెడ్లీ వ్యవహారం బయటపడచ్చని చెప్పి భావిస్తున్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం వాడికి మరణశిక్ష విధించకూడదు. అయితే అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాద విషయంలో కఠిన వైఖరి అనుసరించిన భారత్ ఈ షరతుని అంగీకరించలేదు. అంటే వాడికి ఉరేయొద్దు అంటే కుదరదని చెప్పింది. దీంతో హెడ్లీ అప్పగించకపోవచ్చు. కానీ ఇక్కడ అసలు పాయింట్ చూడండి, అసలు ముక్క ఏమంటున్నారు, నిఘా సమాచారానికి అరికట్టడానికి సంబంధించినటువంటి ముందే లీక్ అయిన పత్రాలను బట్టి ముంబై దాడి సమాచారం ముందుగానే అమెరికా నిఘా సంస్థ దృష్టికి వచ్చింది. దాన్ని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోలేదని భారత ప్రభుత్వం. వీళ్ళు ప్రతిదీ ఇదే జరిగింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. మోడీ వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్లలో రేరెస్ట్ ఆఫ్ రేర్ సంఘటనలు, అది కూడా వెంటనే పట్టుకున్నారు. అదే అప్పుడు ఏ ఒక్కటి దొరికేది కాదు. దొరక్కపోగా ఓ 10 మందిని పట్టురావడం, విచారించడం, మళ్ళీ అయ్యో వాళ్ళని ముస్లింలను అన్యాయంగా చేస్తున్నారని కానీ వాళ్ళకి పరిహారాలు కూడా ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో. అంత దుర్మార్గాలు జరిగినటువంటి సందర్భం. ఉగ్రవాదులకు కూడా కొమ్ము కాసే ఈ దేశ ప్రజల ప్రాణాలు తీస్తుంటే నిద్రపోయేటటువంటి వ్యవహారానికి ఇది సజీవ సాక్ష్యం.